వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు జన ప్రపంచంలో హాజరవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా పెద్ద కోలాహలం నెలకొంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ప్రస్తుతం మనము పలమనేరులో ఉన్నాము. ఇక్కడ వెంకటేష్ గౌడ నామినేషన్ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కావడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున ఇక్కడ ఒక గుడిలో పూజలు చేసి ఆ తర్వాత ర్యాలీగా వెళుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేలాదిగా హాజరయ్యారు. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం ఇంత వేలాదిగా జనం హాజరవుతున్నారు నామినేషన్ కార్యక్రమానికి. ఈరోజు చాలా ప్లేసెస్లో అంటే చాలా నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తూ ఉన్నారు. మన రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా రాజంపేట, రాయచోటి, ఈ తంబలపల్లి, చిత్తూరు, మన పలమనేరు, చిత్తూరులోను పలమనేరులోను ఎక్కువగా పబ్లిక్ వస్తారని చెప్పి ముందే ఎక్స్పెక్ట్ చేశాము. ఇక్కడ వేల మంది జనాలంతా కూడా వచ్చారు, వేలాది మంది. తప్పకుండా వెంకటేష్ గౌడ విజయం నల్లేరు మీద నడక. ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్తున్నాడు ఖచ్చితంగా జగన్ ఇంటికి పోవడం ఖాయము, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. అతను తాటాకులు చప్పుడికి ఎవరు భయపడడం లేదు. ప్రజలంతా జగన్ వెంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా అత్యధిక మెజారిటీ సాధించి తీరుతాం. లాస్ట్ టైం 2019లో 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఈసారి అంతకంటే 5-10 ఎక్కువ వస్తాయి. కుప్పం పరిస్థితి ఏ విధంగా ఉంది? కుప్పం గెలుస్తాం. వాళ్ళ సర్వేల్లో కూడా, తెలుగుదేశం సర్వేల్లో కూడా గెలుస్తామన్నది, మా సర్వేలో కూడా గెలుస్తామన్నది. పెద్దిరెడ్డి రామచంద్ర స్పష్టంగా చెప్తున్నారు. కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేసి కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, పలమనేరు నుంచి.